బాబోయ్, పాకిస్తాన్ గురించి ఈ విషయం తెలిసిందా మీకు? మూలిగా నక్క మీద తాడిగా పడ్డట్టు అయిపోయింది. నమస్తే, మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. నేను పవన్ కృష్ణ. అండ్ లేట్ చేయకుండా మొదలు పెడదాం. మీకు పిఎస్పీకే సాంగ్ గుర్తుందా? కొడుకా కోటేశ్వరరావు ఖర్చు అయిపోతారు. పాకిస్తాన్ వాళ్ళు నిజంగానే ఖర్చు అయిపోతున్నారు. ఇవాళ ఒకటి కాదు, రెండు కాదు, 50 లక్షలు ఒక్కొక్క ప్లేయర్కి పడింది. ఏం జరిగింది అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. మన వాళ్ళు కాదు, పగవాళ్ళు, పక్క వాళ్ళు. అదే పాకిస్తాన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు వచ్చారు, రావడంతోనే అసలు ఈసారి మా దగ్గర ప్రీమియం బౌలర్స్ ఉన్నారు, మా దగ్గర మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు. అసలు మా దగ్గర ఉన్న మిస్టరీ స్పిన్నర్తో ఒక్కొక్కరు అలా పడేస్తాం, ఇలా పడేస్తాం అని చెప్పన్నారు. మనం కూడా అమ్మో ఏంట్రా నిజంగా ఇలా జరుగుతుందా అని చెప్పి అనుకున్నాం. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. సరే, బౌలింగ్ ఎంతో అంత వేశారు కానివ్వండి, ఆ బౌలింగ్ విధానం గురించే జనాలందరూ రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఎలా అయితే ఏంటి, మన వాళ్ళు ఉతకాల్సిన టైంలో ఉతికారు, ఆడాల్సిన టైంలో ఆడారు. వాళ్ళు ఓడిపోవాల్సిన టైంలో హ్యాపీగా ఓడిపోయి వెళ్ళిపోయారు. ఓడిపోవడం అనేది వాళ్ళ రక్తంలోనే ఉంది, మనకు తెలిసిందే కదా. ఏమంటారు? అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మరి గ్రూప్లోంచి చాలా కష్టం మీద ఒక్కది సూపర్ 8లోకి వచ్చారు. సూపర్ 8లోకి వచ్చిన తర్వాత కూడా మ్యాచ్లన్నీ ఓడిపోతూ, వాళ్ళు ఓడిపోతే బాగుండు, వీళ్ళ నెట్ రన్ రేట్ తక్కువైతే బాగుండు అని చెప్పి అనుకున్నారు. కానీ ఈ మధ్యలో వీళ్ళు కూడా ఆడాలి కదా అన్న దాని గురించి మర్చిపోయారు. కానీ ఇండియా పరిస్థితి కూడా అలానే ఉంది. మనం ఇప్పుడు సెమీఫైనల్స్లోకి వెళ్ళాలంటే సౌత్ ఆఫ్రికా గెలవాలి, లేకపోతే నెక్స్ట్ వెస్టిండీస్ని ఓడించాలి. ఇలాంటివన్నీ మన లెక్కలు మనకు ఉన్నాయి. దాంతోపాటు మనం ఎలా ఆడాలి అనే దాని గురించి కూడా మనకు క్లారిటీ ఉంది ఇండియన్ ప్లేయర్స్కి. కానీ పాకిస్తాన్కి ఆలోచన లేనట్టుంది. ఎలా అయితే ఏంటి, సెమీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయాక అసలు పాకిస్తాన్లో వాళ్ళు కరాచీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూడాలి. కొంతమంది కరాచీ ఎయిర్పోర్ట్లో, కొంతమంది లాహోర్లో దిగారనమాట. అస్సలు చీమ కూడా లేదు చుట్టూతా. అసలు ఎవరు పట్టించుకోలేదు. ఎవరో ఒకరిద్దరు వచ్చి ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోయారు, అంతేగాని ఎవ్వరు పట్టించుకోలేదు. అసలు ఎలా వెళ్ళిపోయారంటే అనామకుల్లా వెళ్ళిపోయారనమాట. సరే, వెళ్ళిపోయిన తర్వాత అయినా వాళ్ళ పరిస్థితి ఏమైనా బాగుందా అంటే లేదు. పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ వచ్చేసి విపరీతమైన సీరియస్ అయిపోయి వాళ్ళందరి మీద ఒక్కొక్కరికి 50 lakhs ఫైన్ వేస్తున్నా అని చెప్పి అన్నాడు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మీరందరూ మంచిగా కమర్షియల్ క్రికెట్ ఆడుతున్నారు, పిఎస్ఎల్ ఆడుతున్నారు, ఇష్టం ఉన్నట్టు లైక్ అక్కడ కోట్లు సంపాదిస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ మ్యాచ్ ఫీజు వసూలు చేస్తున్నారు. తీరా చూస్తే ఆట ఏమైనా ఆడుతున్నారంటే ఆట ఏం ఆడట్లేదు, మీ వల్ల కావట్లేదు. అందుకోసమే ఒక్కొక్కళ్ళకి 50 లక్షలు ఫైన్ వేసేసాను అని చెప్పన్నారు. అదే సీరియల్ అప్పాజీ ఉంటుంది చూసారా, దీనికి నేను పెనాల్టీ వేస్తున్నానయ్యా అన్నట్టుగా పెనాల్టీ వేసేసారనమాట. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఈ పెనాల్టీ గురించి తెలిసిన విషయం ఏంటంటే, ఇండియాతో మ్యాచ్ అయిపోయిన వెంటనే వీళ్ళు ఆడిన తీరు చూసి అప్పుడే పెనాల్టీ వేశారట. మరి ఆ తర్వాత అయినా బాగా ఆడతారని చెప్పి అనుకున్నారేమో, కానీ మెడిసిన్ బెడిసి కొట్టింది. ఫైన్ పడ్డాక ఇంకేంటి ఆడేది అని చెప్పేసి వాళ్ళే ఆడలేదేమో అని కూడా ఇప్పుడు అందరికీ డౌట్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఇమేజ్ లో చూస్తున్నారు కదా, ఇలా ఇక్కడ ఎలా అవుతుందో సేమ్ అదే పరిస్థితి ఉంది సల్మాన్ అలీ ఆగాకి. అక్కడ ఒకరు వచ్చేసి మీరు రిజైన్ చేస్తారా లేకపోతే వాళ్ళు పంపించేదాకా మీరు ఆగుతారా అని చెప్పి అడిగాడు. ఇది లిటరల్లీ జరిగింది. ఒక జర్నలిస్ట్, స్పోర్ట్స్ జర్నలిస్ట్ వచ్చేసి సల్మాన్ అలీ ఆగా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నప్పుడు, సరే మరి మ్యాచ్ అంతా చూసాం, మీ సంగతి ఏంటో, మీ టాలెంట్ ఏంటో మాకు అర్థమైపోయింది. మరి ఇప్పటికైనా మీరంతటా మీరే క్యాప్టెన్షిప్కి మీరు రిజైన్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు తన్నేదాకా, అదే వాళ్ళు పంపించేదాకా మీరు వెయిట్ చేస్తారా అని చెప్పి అడిగితే, అసలు నిజం చెప్పంటే మోస్ట్ ఎంబారసింగ్ సిచ్యువేషన్ అది. ఆ టైంలో సల్మాన్ అలీ ఆగా ఏమన్నాడు తెలుసా, ఇప్పుడే నిర్ణయాలు తీసుకోవడం అనేది సరైన విషయం కాదు, ఇది ఎమోషన్స్తో కూడిన విషయం. కాబట్టి నేను ఇంటికి వెళ్ళి కాస్త హ్యాపీగా ఆలోచించి ఒక చాయ్ బిస్కెట్ తిని ఆ తర్వాత నేను నిర్ణయం చెప్తాను అని చెప్పి అన్నాడు అనమాట. సో పరిస్థితి ఎలా ఉందంటే, ఆల్మోస్ట్ అక్కడ ఉన్న క్రికెటర్స్ కానివ్వండి, అక్కడ ఉన్న దేశంలో ఉన్న ప్రజలు కానివ్వండి, అట్ ది సేమ్ టైం వీళ్ళు రిపోర్టర్స్ కానివ్వండి, వాళ్ళందరూ అడుగుతున్నారు ఇండైరెక్ట్గా, నువ్వు ఆడింది ఏం లేదు, క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఏమైనా ఆడావంటే అది కూడా లేదు. క్యాప్టెన్ మొత్తం ఈ ఇన్నింగ్స్, వరల్డ్ కప్ ఆడిన ఇన్నింగ్స్ మొత్తం మీద కనీసం ఒక 100 runs కూడా చేయలేదు. ఏది అన్ని మ్యాచ్లు కలిపి ప్రతి చోట విఫలమయ్యాడు అనమాట. ఏదో బౌలింగ్ లో అక్కడక్కడ ఒక వికెట్ తీశాడు. అసలే మన అభిషేక్ శర్మ కొంచెం ఫామ్ తోని ఇబ్బంది పడుతుంటే ఆయన వికెట్ తీసి ఏదో గొప్ప సాధించాడని చెప్పి అనుకున్నాడు. కానీ మ్యాచ్ లో ఎలా చేతులు ఎత్తేసారు మనందరూ తెలిసిందే కదా. సో అదనమాట సంగతి. అందుకే ఇప్పుడు కెప్టెన్ సల్మాన్ అలీ ఆగాకి చాలా పెద్ద కష్టం వచ్చిందనే చెప్పి అనుకోవాలి. అండ్ ఇప్పుడు ఇంకొక విలేకరి, అదే ఇంకొక స్పోర్ట్స్ జర్నలిస్ట్ అక్కడే ఉండి, మీరు ఒక డమ్మీ కెప్టెన్ అని చెప్పి అక్కడ టాక్ వస్తుంది. అంటే ఆ కెప్టెన్ కాకుండా యూజువల్లీ ఇప్పుడు టీమ్ సెలెక్షన్ ఎవరు చేసుకోవాలంటే యూజువల్లీ కెప్టెన్దే పైచే ఉంటుంది. కానీ ఇక్కడ మీ ఎవరైతే కోచ్ ఉన్నారో మైక్ హసన్, ఆ మైక్ హసనే ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరిని ఆడించాలి అనేది చెప్తున్నారట. మీ అసలు రోల్ ఏం లేదట కదా, మీకు అంత సీనే లేదట కదా, జస్ట్ ఏదో ఒక బొమ్మలా కూర్చోబెట్టారట కదా అని చెప్పి అడిగితే కోపం వచ్చేసింది మన వాడికి. ఎందుకంటే నిజం వచ్చేసింది కదా బయటికి. సో వెంటనే ఏమన్నాడు తెలుసా,
ఆ టీమ్ సెలెక్షన్ అనేది ఏదో ఒకరు మాత్రమే సెలెక్ట్ చేస్తే అయిపోదు, ఇది ఒక గ్రూప్గా మేము ఒక టీమ్గా మేము దీన్ని సెలెక్ట్ చేస్తామని చెప్పి అన్నారట. ఇదేంటి అలాంటప్పుడు నువ్వు క్యాప్టెన్గా ఎందుకున్నావు అయ్యా అని చెప్పేసి అందరికీ క్వశ్చన్ అనిపించింది. అక్కడ అందరికీ ఒక డౌట్ వచ్చేసింది. ఇక్కడ జస్ట్ సల్మాన్ అలీ ఆగా గురించి మాత్రమే కాదు, బాబర్ ఆజం వాళ్ళ బాబర్ ఉన్నాడు కదా, ఒక కింగ్ ఖాన్ అని చెప్పేసి, కింగ్ ప్లేయర్ అని చెప్పేసి అంటూ ఉంటారు, మన విరాట్ కోహ్లీతో కూడా పోలుస్తూ ఉంటారు. సో సాయిమ్ అయ్యూబ్ అని చెప్పి ఇంకొక ఆల్రౌండర్ లాగా తీసుకొని వచ్చారు, మరి మంచి బ్యాట్స్మెన్, అతను తోపు ఆడతాడు, అలా ఆడతారు ఇలా ఆడతారు అని చెప్పి అతని గురించి అన్నాడు. మరి ముగ్గురు స్టార్ బ్యాట్స్మెన్, ఒక పక్క కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా, ఇంకో పక్క సాయిమ్ అయ్యూబ్, ఇంకో పక్క బాబర్ ఆజం, వీళ్ళ ముగ్గురు కూడా కలిసి టోర్నమెంట్ మొత్తం మీద 100 రన్లు చేయలేదు. ఇంత దారుణంగా ఉంటుందా పరిస్థితి అన్నట్టుగా ఉంది. సో మరి ఇలాంటి టీంతో ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళ మీద పనిష్మెంట్లు, అట్ ది సేమ్ టైం క్యాప్టెన్షిప్ గుంజుకోవడం, ఇంకా వాళ్ళ మీద ఈ ఫైన్లు పడడం అనేది జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొంతమంది క్రికెటర్స్ ఏమంటున్నారంటే ఇంత ఫైన్ వేయడం అంత అవసరమా, అసలు నిజంగా మీరు వాళ్ళని క్రికెటర్స్ లా చూస్తున్నారా లేకపోతే ఇంకా వేరేలా చూస్తున్నారా, మ్యాచెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న మిస్టేక్స్ ఏంటి, ఫేవరెటిజం అనేది తీసేయాలి. అక్కడ రీజనల్ ఫీలింగ్ ఉంటుంది. పాకిస్తాన్ మొత్తంలో పాకిస్తాన్ ఒకటే కాదు, అక్కడ పంజాబ్ ప్రావిన్స్ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే లాహోర్ ప్రావిన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళ వారికే ఎక్కువగా తీసుకోవాలి, మిగతా వాళ్ళకి అక్కడ ఎక్కువ వాల్యూ ఇవ్వరు అనేది ఉంటుంది అనమాట. అండ్ ముఖ్యంగా ఇందులో ఇంకా ఫేవరెటిజం, నా అల్లుడు రావాలంటే ఇంకోటి నా అల్లుడు రావాలి అని చెప్పి అంటూ ఉంటాడు, ఇంకొకటి నా మేనల్లుడు రావాలని చెప్పి అంటూ ఉంటాడు. సో ఇక్కడ ఫేవరెటిజం అనేది ఎక్కువ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ లైక్ పాలిటిక్స్ కి ఎవరైతే కొమ్ములు కాస్తారో లేకపోతే వాళ్ళ పాలిటిక్స్ అందరికీ వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతారో వాళ్ళకే ఎప్పుడు కూడా సెలక్షన్ కమిటీలో ఒక మంచి ప్లేస్, అట్ ది సేమ్ టైం వాళ్ళకి పీసీబీ చైర్మన్ పదవి ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఫైనల్ గా అసలు అక్కడ ఉన్న రియల్ టాలెంట్ ని పక్కన పెట్టి, పిఎస్ఎల్ అనేది ఒక మన ఐపీఎల్ లానే అక్కడ ఉంది, మరి అక్కడి నుంచి ఎవరైనా మంచి ప్లేయర్స్ ని పికప్ చేశారంటే లేదు, అక్కడ కూడా ఫేవరెటిజమే. సో ఆబ్వియస్లీ మీరు మీకు నచ్చిన వాళ్ళని టీవీలో చూపించుకోవడం కోసం తీసుకొని వచ్చినప్పుడు మ్యాచ్ ఆడతారంటే ఆడరు, ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత పోనీ వాళ్ళని సరిగ్గా బ్యాక్ చేశారా, టీంని కాపాడుకున్నారా అంటే అది లేదు. విపరీతమైన ట్రోలింగ్స్ మొదలవుతూ ఉన్నాయి వీళ్ళ మీద. అసలు ముఖ్యంగా పాకిస్తాన్లో వన్ ఆఫ్ ద గుడ్ బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే ఫకర్ జమాన్ని మొదటి నుంచి ఆడనివ్వలేదు. ఇక్కడ కూడా పాలిటిక్సే కారణం అని చెప్పి అంటూ ఉన్నారు. ఫకర్ జమాన్కి లాస్ట్లో ఒక అవకాశం వచ్చింది, బాబర్ ఆజంని పక్కన పెట్టాక ఫకర్ జమాన్ వచ్చి 84 రన్ చేశాడు, అది కూడా శ్రీలంక మీద చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. ఫకర్ జమాన్ లాంటి ఆటగాన్ని ఎందుకు ఆడనివ్వలేదు అని చెప్పేసి అందరికీ ఒక క్వశ్చన్ ఉంది. అండ్ ఇంకొకరు ఒక డాక్యుమెంటరీ హీరో ఒక అతను ఉంటాడు అనమాట, సాహిబ్ జాదా ఫర్హాన్ అని చెప్పేసి. ఇతని గురించి అంటే పాజిటివ్ అనుకోవాలా, అమాయకుడు అనుకోవాలా, లేకపోతే మరి ఏమనుకోవాలో నాకు అర్థం కాదు. ఏషియా కప్ లో పరిస్థితి ఎలా ఉందో మనందరూ తెలుసు. ఏషియా కప్ లో తుక్కు ఓడిచ్చారు, వాళ్ళని అసలు పట్టించుకోలేదు మన ఇండియా. నిజం చెప్పాలంటే వారు 1 సైడ్ అయిపోయింది. అప్పుడే సూర్యకుమార్ యాదవ్ కూడా అన్నాడు 7-1 ఉన్నాక దీన్ని మీరు రైవల్రీ అని ఎందుకంటారు సార్, అసలు రైవల్రీ అంటే పదం తీసేయండి అని చెప్పి. అది కాస్త ఇప్పుడు వరల్డ్ కప్ దాకా కూడా అది పాకింది. మరి ఇంతలా ఉన్నప్పుడు అతను టీమ్ వైజ్ గా అతను ఓడిపోయిందన్న సంగతి పక్కన పెట్టి ఈ సాహిబ్ జాదా ఫర్హాన్ ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళాక ఒక డాక్యుమెంటరీ తీశాడు. నేను ఆడిన తీరు ఇలాంటి ఆట ఎవరు ఆడరు, నేను హీరో, నాకు ఇండియా అంటే భయమా, వాట్ ఆర్ యూ టాకింగ్, ఈసారి నేను సెంచరీల మీద సెంచరీలు చేస్తా అని చెప్పి అన్నాడు. ఇక్కడ చాలా మందికి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. అరే ఒక పక్క టీమ్ వైజ్ గా ఓడిపోతే సరే, అతను మాత్రం ఆడాడు అనుకుని కొన్ని రన్స్ చేశాడు ఏషియా కప్ లో, సో దాని గురించి అంతలాగా బోస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అన్నారు. సరే ఎనీహౌ అతను కూడా ఈసారి ఈ సీజన్ లో బాగానే ఆడాడు, ఒక ఇండియా మీద తప్పితే. అండ్ అంతేకాకుండా ఉస్మాన్ తారీఖ్ ఎవరైతే ఈ స్పిన్ గురించి తెగ పౌడారో లేకపోతే ఒక మిస్టరీ స్పిన్నర్ అని చెప్పన్నాడో, అతను కూడా ఒక 10 వికెట్లు తీశాడు, పర్లేదు ఒప్పుకోవచ్చు. కాకపోతే అది ఈ సీజన్ వరకే. ఇప్పుడు అతని బౌలింగ్ స్ట్రాటజీ ఏంటి అనేది అందరికీ అర్థమైంది. నెక్స్ట్ టైం వచ్చేసరికి అతని పరిస్థితి కూడా అఫ్రీది పరిస్థితి అయిపోతుంది అనమాట. షైన్ షా అఫ్రీది ఉన్నాడు కదా, స్టార్టింగ్ లో నేను ఒక ప్రీమియం ఫాస్ట్ బౌలర్ని అని చెప్పి అన్నాడు. 1-2 మ్యాచ్లు అతను అబ్జర్వ్ చేయడానికి వెళ్ళిపోతాయి వికెట్లు, అది కామన్. దాని తర్వాత ఉతుకుడు ఉంటుంది చూసారా, అది వేరే లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ టైం అతనికి తప్పకుండా అతనికి ఇవ్వాల్సింది వడ్డీతో సహా మన వాళ్ళు ఇస్తారులేండి, అది వేరే విషయం. అండ్ పాకిస్తాన్ సంబంధించి ఇంకొక చెత్త రికార్డ్ని కూడా వాళ్ళు నిలబెట్టుకున్నారనమాట. అదేంటంటే వరుసగా 4 సార్లు ఐసీసీ టోర్నమెంట్ లో వాళ్ళు కనీసం సెమీస్ కూడా రాకుండా ఇంటికి వెళ్ళిపోయారనమాట. 2023 వన్డే వరల్డ్ కప్ అండ్ 2024 T20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్షిప్ ట్రోఫీ అండ్ 2026 T20 వరల్డ్ కప్. చూసారు కదా, ఈ 4 మెయిన్ ఐసీసీ టోర్నమెంట్స్ లో ప్రతిసారి ఇంటికే వెళ్ళిపోయారనమాట. సో ఇక్కడ అన్స్టెబిలిటీ అనేది కనబడుతుంది. ఏదో చిన్న దేశాల మీద, వాళ్ళు అసోసియేట్ దేశాల మీద అప్పుడప్పుడు ఆడుతూ ఉంటారు అనుకోండి. నెదర్లాండ్స్ మీద ఏదో గెలిచి అసలు పెద్ద వరల్డ్ కప్ గెలిచేసా అన్నంత రేంజ్ లో వాళ్ళు ఎంజాయ్ చేశారు, అది వేరే విషయం. కానీ క్రితంసారి యూఎస్ఏ మీద ఓడిపోయిన తీరు ఇప్పటికెవరు మర్చిపోలేదు. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే చిన్న దేశాల మీద మాత్రమే ఆడుతూ ఉన్నారు, వాళ్ళ మీద మాత్రమే గెలుస్తున్నారు. దీని గురించి షోయబ్ అఖ్తర్ ఏమంటాడు తెలుసా, అసలు హైలైట్. బేసిక్ గా ప్రపంచంలో ఉన్న అందరికీ ఐపీఎల్లో ఆడే అవకాశం వస్తుంది,
బట్ ఇండియాలో ఐపీఎల్ ఆడుతున్న దేశాలలో పాకిస్తాన్ లేదు. పాకిస్తాన్ ఎప్పుడు పక్కన పెడుతున్నారు. కాబట్టి పాకిస్తాన్కి వేరే దేశాల వాళ్ళతో ఆడే అవకాశం ఐపీఎల్లో రాకపోవడం వల్లనే వీళ్ళు పాకిస్తాన్ ప్రతిసారి ఓడిపోతున్నారు. దీనికి కారణం ఇండియా అని చెప్పి అంటున్నారు. ఏమన్నా బుద్ధి ఉందా? అరే వేరే వాళ్ళతో ఆడితే ఏంటి, ఆడకపోతే ఏంటి? ద్వైపాక్షిక సిరీస్లో పక్క ఆడుతున్నారు కదా, బైలాటరల్ సిరీస్లో. మరి అక్కడన్నా బాగా ఆడుతున్నారంటే మరి లేదు కదా. సో బేసిక్గా అక్కడ ఉన్న గవర్నమెంట్ని కానీ అక్కడ ఉన్న సెలక్షన్ కమిటీని కానీ అనే అంత ధైర్యం ఎవరు చేయలేకపోతున్నారు. కానీ ప్రతిదానికి కారణం ఇండియానే. ఆఖరికి వాళ్ళు ఓడిపోవడానికి కారణం కూడా ఇండియానే అని చెప్పి అంటున్నారు. చూసారా, అక్కడే వాళ్ళ ఫెయిల్యూర్ ఏంటనేది కనబడుతుంది. సరే, ఈ విషయం ఇలా ఉంటే పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ముఖ్యంగా అతని ఫ్యామిలీ మాత్రం చాలా స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడు చాలా ప్రెషర్కి లోన్ అవుతుంది. అతని వైఫ్ రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టారనమాట సోషల్ మీడియాలో. ఏంటంటే, నన్ను కానీ నా అమాయకపు కొడుకుని కానీ మీరు నానా మాటలని మమ్మల్ని హింసించి మమ్మల్ని బెదిరించినంత మాత్రాన మీకు వరల్డ్ కప్ రాదు అని చెప్పేసి, విచ్ ఇస్ రియల్లీ ట్రూ. పాయింట్ ఏంటంటే, వీళ్ళ మీద విపరీతమైన ప్రెషర్ ఉంది. అక్కడున్న జనాలు, పాకిస్తాన్ ఫ్యాన్స్ అందరు కూడా తన భార్య మీద, సల్మాన్ అలీ ఆగా భార్య మీద విపరీతమైన పోస్టులు పెట్టారు. ఆవిడకి మెసేజ్లు చేశారు, నిన్ను నీ కొడుకుని చంపేస్తావు అని చెప్పి కూడా అన్నారు. ముఖ్యంగా బూతులు మాట్లాడారు. దీని అన్నిటిని చూశాక అసలు పాకిస్తాన్ క్రికెటర్స్ వాళ్ళ మోరల్ అనేది దెబ్బతింది ఇక్కడ అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ కొంతమంది పాకిస్తాన్ మాజీ క్రికెటర్స్ ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా వెళ్ళి టీవీలలో కూర్చొని నోటికొచ్చిందల్లా మాట్లాడతారనమాట. అంటే వీళ్ళు అక్కడ క్రిటిసిజం చేస్తున్నారా అంటే, బ్యాటింగ్ ఎలా ఆడాలి, బౌలింగ్ ఎలా ఆడాలి, వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అన్న దాని గురించి ఒక్క స్ట్రక్చరల్ క్రిటిసిజం చేయకుండా పర్సనల్ అటాక్ చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ముఖ్యంగా అంటే ఈ మాజీ క్రికెటర్స్ టీవీ ఛానల్స్లో కూర్చున్నప్పుడు వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవడం కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళి అనరాని మాటలన్నీ అంటూ ఉన్నారు అనమాట. పర్సనల్ అటాక్ చేస్తూ ఉన్నారు. స్పోర్ట్స్ పరంగా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అక్కడ ఎవరైనా చేస్తున్నారంటే ఒక్కరూ చేయట్లేదు. వెళ్ళి పర్సనల్ అటాక్ చేస్తున్నారు. వాళ్ళ మోరల్ని దెబ్బతీస్తున్నారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తున్నారు. అంటే పాకిస్తానీ క్రికెటర్స్ వాళ్ళు గెలిస్తే మాత్రమే మా వాళ్ళు అయిపోతున్నారు. ఒకవేళ గెలవకపోతే మాత్రం అందరు కలిసి వాళ్ళని మాటలతో హింసిస్తున్నారు. సౌత్ ఆఫ్రికా తెగల్లో ఒక తెగ ఉంటుంది అనమాట, ట్రైబల్ తెగ. వాళ్ళకు ఒక చెట్టు నచ్చలేదు అనుకోండి, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళు నరకరు. ఆ ఊరు ప్రజలందరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ చెట్టుని నానా మాటలు అంటారట. అలా ఒక వారం రోజులు వెళ్ళి రోజు ఆ చెట్టుని, నువ్వు పనికిరావు, నీ వల్ల మాకు అవసరం లేదు, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు, నువ్వు చచ్చిపో అని ఇలా రోజు మాటలు అన్న తర్వాత కొన్ని రోజులకు ఆ చెట్టు నిజంగా చచ్చిపోతుందట. ఆ తర్వాత వీళ్ళు ఆ చెట్టుని తీసేసి అక్కడ ఇల్లు కట్టుకోవడం ఏదో చేస్తూ ఉంటారు. సో ఇదే పరిస్థితి అక్కడ పాకిస్తాన్ క్రికెట్లో కూడా అవుతుంది. సో వాళ్ళు దేశం మీద అభిమానంతో ఎన్నిసార్లు ఆడినా కూడా వాళ్ళని ఆ దేశ ప్రజలే కాదంటున్నారు. ఆ దేశానికి సంబంధించిన గవర్నమెంట్ వదిలేస్తుంది. ఎక్స్ క్రికెటర్స్ అన్న వాళ్ళకి ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంతోని వాళ్ళని కరెక్ట్గా ఒక దారిలో పెడుతున్నారంటే ఎవరు పెట్టట్లేరు. సో ఇదన్నమాట సంగతి. మరి మీరేమనుకుంటున్నారు దాని గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. స్పోర్ట్స్ 99 టీవీని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ, సైనింగ్ ఆఫ్.